హాయ్ ఫ్రెండ్స్, బీచ్కు వెళ్తే మనం ఎంతో ఆనందపడతాం. ఆ బీచ్లకు వెళ్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. ఈత వచ్చినా అన్ని జాగ్రత్తలు తీసుకున్న డేంజరే. అవి ప్రపంచంలో అత్యంత భయంకరమైన బీచ్లుగా చరిత్రకెక్కాయి. వాటిలో ఒకటి మన ఇండియాలో కూడా ఉంది. మరి వాటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు వెళ్ళకూడదు? వెళ్తే ఏమవుతుంది? వద్దంటున్న టూరిస్టులు ఆ తీరాలకు ఎందుకు వెళ్తున్నారు? వారికి ఎలాంటి అనుభవాలు కలుగుతున్నాయి తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, విశాల సముద్రం, ఆకాశం నేల కలిసిపోయినట్లు ఉన్న దృశ్యం, కాళ్ళను తాకుతూ వెళ్తున్న అలలు, చల్లని ఇసుకపై అలా నడుస్తూ వెళ్తూ గులకరాళ్ళు గవ్వలు ఏరుకుంటూ మనల్ని మనం మరిచిపోయే సందర్భం. అందుకే బీచ్ అంటే అందరికీ ఇష్టం. వీలైనప్పుడల్లా అక్కడికి వెళ్ళేందుకు అందరం ఆసక్తి చూపిస్తాం. అయితే అన్ని తీరాలు మంచివి కాదు, కొన్ని ప్రమాదకరమైనవి ఉన్నాయి. అక్కడికి వెళ్ళామంటే అడుగడుగునా ఆపదలే, ప్రాణాలకు గ్యారంటీ ఉండదు, మృత్యువు ఎటు నుంచైనా రాగలదు. అలాంటి బీచ్ల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ బీచ్ పేరు వింటే చాలు బాధితులు గజగజ వణికిపోతారు. అంతలా భయపెట్టే ఆ తీరం పేరు హనకపియామ్ బీచ్. ఇది హవాయిలోని కావాయి దీవిలో ఉంది. చూడటానికి ఎంతో బాగుంటుంది. జీవితంలో ఓ అద్భుతమైన బీచ్ను చూస్తున్న ఫీల్ కలుగుతుంది. మొత్తం 3 కిలోమీటర్ల బీచ్. అది ఎంతో నయన మనోహరంగా ఉంటుంది. కానీ గులాబీ కింద ముళ్ళు ఉన్నట్టు ఈ తీరం ఇట్టే మనల్ని మోసం చేయగలదు. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించే సముద్రంలోకి వెళ్ళామా అంతే, తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. ఇందులో ప్రమాదకరమైన రిప్ కరెంట్స్ వంటివి ఉన్నాయి. ఇవి ఇట్టే టూరిస్టులను లోపలికి లాగేసుకుంటాయి. ఏటా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వద్దొద్దు అంటున్న నీటిలోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు 83 మంది చనిపోయినట్లు అధికారిక అంచనాలున్నాయి. నెక్స్ట్, అమెరికాలోని స్మిర్నా బీచ్కి వెళ్ళకపోవడం మేలు. ఈ బీచ్ మామూలుగా ప్రశాంతంగానే ఉంటుంది. సముద్రపు అలలు రారమ్మంటాయి. బాగుంది కదా అని నీటిలోకి వెళ్ళామంటే ఎటు నుంచి షార్క్ చేపలు దాడి చేస్తాయో తెలియదు. సైలెంట్గా వచ్చి వైలెంట్గా అవుతాయి. ఈ బీచ్ చరిత్రకెక్కిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2009 నుంచి ఇప్పటి వరకు 80 మందికి పైగా షార్క్ దాడులకు బాధితులయ్యారు. నెక్స్ట్, దక్షిణ అమెరికాలో ఉన్న ప్లాయా జిపోలైట్ బీచ్. ఇది ప్రాణాంతకమైనది. ఈ బీచ్ చూడటానికి స్వర్గంలా ఉంటుంది. వెంటనే వెళ్ళి సముద్ర జలాల్లో జలకాలాటలు ఆడాలనిపిస్తుంది. అలాగని నీటిలోకి వెళ్తే చాలా డేంజర్. లోపల ప్రాణాలు తీసే శక్తివంతమైన అండర్ కరెంట్స్ ఉన్నాయి. అవి సుడులలాగా మనుషుల్ని లాగేసుకోగలవు. ఒక్కసారి అందులో చిక్కితే ఎంత ఈత వచ్చిన వాళ్ళైనా తప్పించుకోలేరు. అందువల్ల ప్రత్యేక లైఫ్ గార్డ్ టీంని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఇంగ్లాండ్కి వాయువ్యంగా లంకాషైర్ కౌంటీ ఉంటుంది. అక్కడ ఫ్లైట్ దిగగానే స్థానికులను భయంకరమైన మోర్ కాంబీ బే బీచ్ గురించి చెప్పమంటే అలాంటి బీచ్ ఏదీ లేదంటారు. వెంటనే వెనక్కి వెళ్ళిపోమంటారు. ఎందుకంటే పర్యాటకులు చనిపోవడం వారికి ఇష్టం ఉండకపోవడమే. అది ఆ బీచ్ ప్రత్యేకత. నిజానికి అది గొప్ప బీచ్ కాదు. అందులో నీటి లోపల ఎన్నో అవరోధాలు ఉన్నాయి. ఉన్నట్టుండి ఇసుకలో గొయ్యి ఏర్పడగలదు. సముద్రపు నీరు ఒక్కసారిగా దూసుకురాగలదు. ఫిబ్రవరి 5, 2004లో 21 మంది చైనా రోజువారీ కూలీ శరణార్థులు అక్రమంగా లంకాషైర్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ ఆ బీచ్ ద్వారా రాబోయారు. వారందరినీ సడన్గా వచ్చిన అల సముద్రంలోకి లాక్కుపోయింది. అందరూ చనిపోయారు. నెక్స్ట్, ఈ లిస్ట్లో ఇండియా బీచ్ ఒకటి ఉందని చెప్పాను కదా, అది పేరు చౌపట్టి బీచ్. ముంబైలో ఉంది. ఇది మిగతా వాటిలాగా సుడిగుండాల్లో అండర్ కరెంటుల లిస్టులో చేరలేదు. కాలుష్యం వల్ల చేరింది. ఇక్కడ కాలుష్యం ఎంత తీవ్రంగా ఉంటుందంటే బీచ్ కంటే చెత్త ఎక్కువగా కనిపిస్తుంది. తీరంలోని సముద్ర అలలపై చెత్త పేరుకుపోయి ఉంటుంది. దీనికి తోడు 2011లో ఇక్కడ ఓ నౌక మునిగిపోయింది. దానివల్ల 60,000 మెట్రిక్ టన్నుల బొగ్గు సముద్రంలో కలిసిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను
పెట్టే ప్రతి వీడియోని నోటిఫికేషన్గా పొందండి.